ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా సర్వలోకములో నీవు మాత్రమే మహోన్నతుడవు. యెహోవా సర్వలోకములో నీవు మాత్రమే మహోన్నతుడవు. నీవు మాత్రమే అత్యున్నతుడవు. నీ ప్రభావము సర్వభూమి మీద కనపరచితివే నా యేసయ్యా. నీ ప్రభావము సర్వభూమి మీద కనపరచితివే నా యేసయ్యా. సర్వ సృష్టికర్తవు నీవేనయ్యా. సర్వ సృష్టికర్తవు నీవేనయ్యా. మహిమా మహామహిమా ఘనత మీకే చెల్లునయా. మహిమా మహామహిమా ఘనత మీకే చెల్లునయా. మహామహిమ మీకే చెల్లునయా. మహామహిమ మీకే చెల్లునయా. యెహోవా సర్వలోకములో నీవు మాత్రమే మహోన్నతుడవు. నీవు మాత్రమే అత్యున్నతుడవు. ఇశ్రాయేలు ఇళ్ళలో వెలుగుండెనే. ఇశ్రాయేలు ఇళ్ళపై రక్తముండెనే. ఇశ్రాయేలు ఇళ్ళలో వెలుగుండెనే. ఇశ్రాయేలు ఇళ్ళపై రక్తముండెనే. ఏ తెగులు రాకుండా కాపాడినావే యెహోవా. ఏ తెగులు రాకుండా కాపాడినావే యెహోవా. మహామహిమ మీకే చెల్లునయా. మహామహిమ మీకే చెల్లునయా. యెహోవా సర్వలోకములో నీవు మాత్రమే మహోన్నతుడవు. యెహోవా సర్వలోకములో నీవు మాత్రమే మహోన్నతుడవు. నీవు మాత్రమే అత్యున్నతుడవు. నీ ప్రభావము సర్వభూమి మీద కనపరచితివే నా యేసయ్యా. నీ ప్రభావము సర్వభూమి మీద కనపరచితివే నా యేసయ్యా.
సర్వ సృష్టికర్తవు నీవేనయ్యా, సర్వ సృష్టికర్తవు నీవేనయ్యా. మహిమా మహామహిమా ఘనత మీకే చెల్లునయ్యా. మహిమా మహామహిమా ఘనత మీకే చెల్లునయ్యా. మహామహిమ మీకే చెల్లునయ్యా, మహామహిమ మీకే చెల్లునయ్యా. యెహోవా సర్వలోకములో నీవు మాత్రమే మహోన్నతుడవు, నీవు మాత్రమే అత్యున్నతుడవు. మహోన్నతుడవైనను దీనులపైన లక్ష్యముంచినావే యెహోవా. మహోన్నతుడవైనను దీనులపైన లక్ష్యముంచినావే యెహోవా. మహారాజా మహాదేవా రానున్న ఘనమైన మహారాజువు, మహారాజా మహాదేవా రానున్న ఘనమైన మహారాజువు. మహామహిమ మీకే చెల్లునయా, మహామహిమ మీకే చెల్లునయా. యెహోవా సర్వలోకములో నీవు మాత్రమే మహోన్నతుడవు, నీవు మాత్రమే అత్యున్నతుడవు. నీ ప్రభావము సర్వభూమి మీద కనపరచితివే నా యేసయ్యా. నీ ప్రభావము సర్వభూమి మీద కనపరచితివే నా యేసయ్యా. సర్వ సృష్టికర్తవు నీవేనయ్యా, సర్వ సృష్టికర్తవు నీవేనయ్యా. మహిమా మహామహిమా ఘనత మీకే చెల్లునయా. మహిమా మహామహిమా ఘనత మీకే చెల్లునయా. మహామహిమ మీకే చెల్లునయా. ఆమేన్ ఆమేన్. మహామహిమ మీకే చెల్లునయా, మహామహిమ మీకే చెల్లునయా. మహామహిమ మీకే చెల్లునయా, మహామహిమ మీకే చెల్లునయా. మహామహిమ మీకే చెల్లునయా, మహామహిమ మీకే చెల్లునయా. మహిమా మహామహిమా ఘనత మీకే చెల్లునయా. మహిమా మహామహిమా
ఘనత మీకే చెల్లునయా, మహామహిమ మీకే చెల్లునయా. ఆమేన్. మహామహిమ మీకే చెల్లునయా, మహామహిమ మీకే చెల్లునయా, మహామహిమ మీకే చెల్లునయా. యెహోవా సర్వ లోకములో నీవు మాత్రమే మహోన్నతుడవు, నీవు మాత్రమే అత్యున్నతుడవు. యేసయ్య పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అంశం ఉపవాస ప్రార్థన. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఉపవాసము అనగా దేవునితో సహవాసం. నాకంటే యోగ్యులైన దైవజనులు ఉన్నారు, ఎంతో చక్కగా ఉపవాసమును గురించి చక్కగా చెప్తున్నారు. మీరందరూ విని బలం పొందుకుంటున్నారు. నాకు కూడా ఈ ఉపవాస ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలింపజేస్తుంది. అందుకనే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవుని మాట వింటే దేవుని యొద్దకు రావాలి. దేవుడంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము చదివేవారు ధన్యులు, వినేవారు ధన్యులు. ఎంతో దరిద్రతగా ఉన్నా, తిన్నీకి ఆహారము లేకపోయినా, ధరించడానికి వస్త్రము లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలలో ఉండినా చిన్నగా నువ్వు తెలుసుకొని దేవుని వాక్యము దగ్గరికి వస్తే ఈ వాక్యము నిన్ను హెచ్చించుతుంది. ఈ వాక్యములో ఉన్న మాటలు వింటే ఎంతో ఆశీర్వాదం. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఉపవాసము ఇప్పుడైనను. ఇంతకుముందు చేసినాం ఉపవాసం, అందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా మనస్సు మార్చుకొని తిరిగి ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఆ వాక్యము ఈ దేవుడే.
ఒక సమయములో పిటి ఉమన్ గారు, ఆయన చాలా బలమైన మనిషి, ఎత్తు బలము బాగున్నాడు మనిషి. అయితే నలుగురి చేసే పని ఒక్కడు చేస్తాడు, నలుగురు తినే ఆహారం ఒక్కడు తింటాడు. అయితే ఒక సమయంలో ఏమి జరిగిందంటే, ఆయన పొలం వెళ్ళినాడు. అక్కడ ఒక చెట్టు తొర్ర ఉన్నది, ఎండిపోయిన చెట్టు. ఆ చెట్టులో మొదట్లో ఒక త్రాసుపాము ఉన్నది. అది ఈయనను వచ్చి కాటేసింది. అప్పుడు నోటిలో నురుగు పడుతుంది. ఎక్కడ ఏ హాస్పిటల్కు ఎక్కడ చేసినా బాగుపడలే, నురుగు పడుతుంది. పాలాని స్థలానికి వెళితే ఆ చర్చిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేస్తే ఆ వ్యాధి, ఆ విషము, ఆ రోగము బాగుపడుతుంది అని చెప్పినారు. ఆ ఉపవాస ప్రార్థనకు తీసుకొని వచ్చారు ఆయనను. ఆ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, సంఘస్థులు ఉపవాసముతో కన్నీరు విడిచి బ్రతిమలాడి మొరపెట్టేసరికి అద్భుతంగా ఆయనకు స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన తర్వాత దేవుడు చనిపోయిన నన్ను బతికిచ్చినాడని బాగా వారం చర్చికి వెళుతున్నాడు. ఈయన అనుకున్నాడు, నేను కూడా ఉపవాసం ఉండాలా అనుకొని భార్యతో చెప్పినాడు, ఏమే నేను కూడా ఉపవాసం ఉండాలా అనుకున్నాను అన్నాడు. నువ్వు నలుగురి మొయిని తింటావు, నలుగురు చేసే పని చేస్తావు, దేవుని నమ్ముకున్నావు, మందిరానికి వస్తాడు చాలు అంతే సార్ అంటే, లే నేను ఉపవాసం ఉండాలా అన్నాడు. నేను చెప్పే మాట వినండి, మీరు ఉండలేరు అంటే ఉన్నాడు. మధ్యాహ్నం వరకు ఉన్నాడు. మధ్యాహ్నం నుంచి ఆకలి అవుతుంది, మళ్ళా రోజుంటా, ఇప్పుడు నాకు అన్నం పెట్టాలా, ఆకలి అవుతుంది అన్నాడు. నేను చెప్తే ఇంటివేమి, ఉపవాసం ఉండలేవు, ఆకలికి తట్టుకోలేవు, వద్దులేంటే వినవు. సరేలే ఈ పూటకు తింటాను. తిన్నాడు. మళ్ళా మరుసనాడు అంటున్నాడు, ఏమన్నా కానీ ఉపవాసం ఉండాలి నేను, ఇదిగో నన్ను లోపల పెట్టు, బయట తలుపేసి గడెబెట్టి బీగమేయి, ఇంక నేను లోపలనే ఉంటాను అన్నాడు. మళ్ళా మామూలు మధ్యాహ్నం అయ్యేటాలకి చిన్నగా కదిలిచ్చన్నాడు, శబ్దం అవుతుంది, తలుపుది, ఆకలి అవుతుంది అని చెప్పితే ఇంటివేమే, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం ఉపవాసం ఉండకుండా ప్రార్థనకు వస్తుండు అంతే సార్లే, సంతోషం అంటే సరే అనుకున్నాడు. ఇంకా మళ్ళా సరే అట్టనే పెట్టినాడు. 2-3 నాళ్ళు ట్రై చేసినాడు. ఇంకా ఉండాలి అనుకొని నీళ్లు తాగి ఇంకా ఉన్నాడు. అట్లా 40 రోజులు ఉన్నాడు ఆయన. 40 రోజులుండి దేవుని కృప పొందుకొని, వాక్యములో ప్రార్థనలో బలం పొందుకొని, ఉపవాసము ద్వారా 40 రోజులుండి 24 దేశాలలో దేవుని సువార్త ప్రకటించినాడు, దేవుని సేవ చేసినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ఉపవాసములో ఉన్న శక్తి అది చక్కెర ఎట్టంది అంటే తీయగంది. తీయగండేది నీకెట్ట తెలుస్తుంది అంటే తింటేనే తెలుస్తుంది. అట్లనే ఉపవాసం ఉంటే, ఉపవాసము దేవుని సింహాసనాన్ని కదిలింపజేస్తుంది. కనుక
దేవుని యొక్క వాక్యం, యోవేలు ప్రవక్త, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఈయన మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి. కరుణ. ఆమేన్. ఎవరి పట్ల కనికరించినాడు ఆయన? నేటికి 3 దినముల నుండి ఉపవాసముతో నా బోధ వినుచున్నారు, వారికి తిననేమియు లేనందున వారిని చూసి నేను కనికరపడుచున్నానని కనికరపడినాడు. వీరు మార్గమధ్యములో మూర్ఛిల్లిపోదురేమో అని చెప్పి చేపలు రొట్టెలు కావాలన్నప్పుడు వీళ్ళు అంటున్నారు శిష్యులు, అయ్యా ఒక్కరా ఇద్దరా, 1000 మంది ఉన్నారు, రొట్టెలు సాలవు, అవు బ్రదర్ అని వాళ్ళు అంటున్నారు. ఒక చిన్న పిల్లగాడు దగ్గర ఉండేటివి చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెడితే యేసయ్య వాటిని ఆశీర్వదించిన. నిద్రపోయినోడు సచ్చినోడు ఒకటే అని అంటాడు. ఈయనంటాడు, అయ్యా దేవునికి ప్రార్థన చేయబోయి అంటే, ఇదిగో ఆ వెళ్ళ పనిలే, ఎత్తి సముద్రంలో ధర్మసిట్టి ఎవరి మీనికి వచ్చే, అది యోనా మీనికే వచ్చిన. యోనా అప్పుడు మొరపెడుతున్నాడు, ప్రభువా నన్ను కనికరించి క్షమించు. దేవుడు యోనా మొర కూడా ఆలకించినాడు. చెప్పిన మాట వినకపోయినా దేవుడు కనికరించి ఆయనను బ్రతికించినాడు. చేపకు ఆజ్ఞాపించినాడు, ఒడ్డుకు చేర్చింది, ఒడ్డున కక్కి వేసింది. అప్పుడు నినివే పట్టణానికి వెళితే అక్కడున్నటువంటి రాజు, అన్యుడు, విగ్రహారాధికులు యోనా ప్రకటన విని బూడిదలో కూర్చున్నాడు. సింహాసనం మీద నుంచి దిగి 3 రోజులు పురుషులు, స్త్రీలు, పశువులు కూడా భోజనం నీళ్లు లేకుండా మొరపెట్టేసరికి ఆ దేశానికి, ఆ పట్టణానికి వచ్చిన ఆ దుర్గతి, ఆ మరణస్థితి నుండి దేవుడు తప్పించి కాపాడిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, జీవము కలిగినటువంటి దేవుడు యోనా ప్రకటన విని ఆ నినివే పట్టణాన్ని కనికరించినాడు. చిన్న దానికి గొడవ పెట్టుకుంటారు, అందరి పైర్లు బాగుండాయి, మేము దేవుని నమ్ముకున్నాక మాకే ఇట్లా నష్టం వచ్చిందమ్మా అంటారు. యోనా కూడా అంతే. అప్పటికప్పుడు పందిరేసే సొర చెట్టు కాయ పింజలు పూత బాగుండాయి. ఒక సొర చెట్టు కోసం, కాపు పూత పింజల కోసం రాకపోయినని బాధపడుతున్నావే, 1,25,000 మంది జనాంగం నాశనమైపోతే వారి పశ్వాదులు వారు, నాకెంత బాధ ఉండదు యోనా చెప్పు. దేవుడు అంటాడు, దుర్మార్గుడు దుర్మార్గ స్థితిలో మరణించుట నాకేమాత్రం ఇష్టం లేదు. అతడు ఎప్పుడైతే సన్మార్గుడైతాడో అప్పుడు నాకు సంతోషం అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం, దేవుడు మనకు చెప్పింది ఏముంది? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించేది మన బాధ్యత, సువార్త విత్తనం విత్తేది మన బాధ్యత. ఫలించి అభివృద్ధి చేసేది దేవుడు. అంతేగాని ఒకరికొకరు తీర్పు తీర్చుకోవడం, ఒకరికొకరు విమర్శించుకోవడం, దానికోసం దేవుడు మనల్ని పిలువలే. ఒకవేళ దేవుని సేవకునిలో ఏదైనా లోటుంటే
ఆ సేవకు పిలిచిన దేవుడే భూమిని లేకుండా తీసివేయవచ్చు. అంతేగాని మనం ఒకరికొకరు ఏలు పెట్టి చూపడం, ఒకరి వైపు వేలు పెట్టి చూపితే 4 ఏళ్ళు మన వైపు చూపుతాయి. విమర్శించడానికి, తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని పిలవలేదు. శత్రువును ప్రేమించు, నిన్ను హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. రోమాపత్రిక 12వ అధ్యాయములో, నా కుమారుడా, కీడు వలన మేలును జయింపక మేలు చేత కీడును జయించమన్నాడు. కాబట్టి ఎవరికే కానీ, పాస్టర్లకు కానీ, దైవజనులకు కానీ మనము కీడు తలపెట్టకూడదు, మేలే చేయాల. అది మన పిలుపు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఏమి చెప్తుంది? ఎస్తేరు మహారాణి 3 దినాలు ఉపవాసం ఉంది. దుష్టుడైన హామాను ఇంటిని వశపరుచుకున్నది. తన స్వజనాంగాన్ని నాశనము కాకుండా కాపాడుకున్నది. మొర్దెకై కూడా చంపాలని 7 మూరల ఉరికొయ్యను పాతించినారు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా తాను పాతుకున్న ఉరికొయ్యకు తానే హామాను ఉరి తీయబడ్డాడు. హామాను ఇంటిని ఎస్తేరు రాణి వశం చేయబడింది 8వ అధ్యాయములో. హామాను భార్య జెరుషా, ఆమె అంటాది, ఒకవేళ అతడు యూదుడైన ఎడల నీకు జయము రాదు సుమి అన్నప్పుడు యూదా అనే మాటకు స్తుతి అని అర్థం. స్తుతి వారు చేయుచున్నారు, లక్షలాది మంది, కోట్లాది మంది స్తుతి చెల్లిస్తున్నారు. స్తుతిలో ఆశీర్వాదం, స్తుతిలో బలం, స్తుతిలో స్వస్థత, స్తుతిలో జీవం, స్తుతిలో ఉజ్జీవం ఇన్ని ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇంకా ఆయన ఎలాంటి దేవుడు? ఆమేన్, ఆమేన్. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని వాక్యం వైపు ఎప్పుడు తిరుగుతామో అప్పుడే దేవుడు మనల్ని కనికరించి ఆశీర్వదించి దీవించునుగాక. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో వ్రేలాడుచు ఆయన చేతులలో రక్తం, కాళ్ళలో రక్తం, పాదములలో రక్తం, ఆయన కార్చిన రక్తమే మనలను స్వస్థపరుస్తుంది. నేను కూడా ఒక స్వరం విన్నాను, ఆయన పొందిన దెబ్బల చేతనే స్వస్థత కలుగుచున్నది. ప్రార్థన. ఎవరైనా అనారోగ్యంగా అంటే అక్కడ మీ చేతులు ఉంచుకొనండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన పాపిని రక్షించును, రోగిని స్వస్థపరచును, మృతుడికి జీవాన్ని ఇచ్చును. ప్రభువా, అద్భుతమైన స్వస్థత దయచేయండి, అనారోగ్యం నుండి విడుదల దయచేయండి, ఏ కీడు రాకుండా కాపాడండి నాయనా. కరోనా జబ్బులతో అనేకులు బాధపడుచున్నారు, వారందరినీ స్వస్థపరచండి, అందరినీ బాగు చేయండి. మా దేశమును దీవించండి, దేశ నాయకులు రక్షించండి, నీ భక్తులను ఆశీర్వదించండి, రోగులందరినీ స్వస్థపరచండి, ప్రయాణికులందరినీ చేరవలసిన గమ్యం చేర్చండి. సకల మహిమ మహామహిమ
ఘనత, కీర్తి, ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు మీకే కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆదరణ, కృప, దీవెన మనకును సకల పరిశుద్ధ సంఘమంతటికి, భక్తులందరికీ, టీవీ ప్రేక్షకులందరికీ కృప ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడ ఇండి వర్ధిల చేయునుగాక. ఆమేన్.